మా ఇంట్లో స్పెషల్ ఏంటో చెప్పాను, నాటుకోడి తయారీ విధానం మీకు చూపిస్తాను. 3 టమోటాలు, కొంచెం కొత్తిమీర, అల్లము, తెల్లగడ్డలు, నిమ్మకాయ సైజ్ అంత ఉల్లిపాయ, ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకోవాలి. 1 కేజీ చికెన్ కాబట్టి నేను 3 టమోటాలు తీసుకుంటున్నాను. 1/2 కేజీ చికెన్ అయితే 2 తీసుకున్నా సరిపోతుంది. స్టవ్ వెలిగించి బాండే పెట్టుకోవాలి. బాండే పెట్టుకొని ఇలా చికెన్ ఆల్రెడీ క్లీన్ చేసేసుకున్నాను నేను. ఆయిల్ ఏమి వేయకుండా కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా వాష్ చేసి ఒక 10-15 నిమిషాల దాకా బాగా వాష్ చేయాలి. ఈ వాటర్ అంతా ఏం ఉండకూడదు. ఈ లోపల మనం ఇటు పక్క మసాలా ఫ్రై చేసుకుందాం. నేనైతే ఇటు పక్క కుక్కర్ తీసేసుకున్నాను. నాటుకోడి ఇలా బాండీలో చేస్తే ఉడకదు, అంతే కుక్కర్లో అయితే 3 విజిల్స్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. బాండీ హీట్ ఎక్కుతుంది. కుక్కర్ అయితే హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఆయిల్ పోసేసుకుందాం. పోపు దినుసులు వేసేసుకుందాం. అవి అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, మనము అప్పుడే పట్టుకున్న మిక్సీలో పేస్ట్ అంతా వేసేయాలి. మనం అప్పుడే కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మసాలాలో కూడా కొంచెం ఉప్పు వేసుకుందాం. రుచికి సరిపడ ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు బాగా ఫ్రై చేసేసుకోవాలి. మనం కొత్తిమీర కొద్దిగా వేసాం కదా, ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంది అసలు. దీంతో వాటర్ అన్ని ఇమిరిపోయాయి. నేను ఎత్తి ఇప్పుడు ఈ మసాలాలో అయితే వేసేసిన తర్వాత కొంచెం ఫ్రై చేయాలి. దీంతోనే 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుందాం. బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వాటర్ పోసేసుకున్నాం. 1.5 గ్లాస్ వాటర్ పోయాలి. కుక్కర్ మూత పెట్టేసుకున్నాం. ఇలా 3 విజిల్స్ రావాలి. చూడండి బాగా ఉడికిపోయింది. ఉడికిందో లేదో చూద్దాం మనం. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. నాకైతే కాలిపోతుంది.